చెప్పాడు, అప్పటివరకు చెప్పలా. మరలా 20 నిమిషాలకు ఆమె చెప్పాడు. అంటే గంటకి 3 విషయాలు స్తోత్రం హల్లెలూయా ఆమెను 3 సార్లు చెప్పాడు. అప్పుడు అనుకున్నాడు, నా భార్య ప్రతి ఆదివారం ఇంట్లో పనులన్నీ మానేసి కనీసం వంట చేయకుండా నన్ను వంట చేసుకోమని చెప్పి చర్చికి వెళ్ళి గంట వాక్యం విని ఇంటికి వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పాడంటే స్తోత్రం హల్లెలూయా ఆమేన్, ఈ 3 చెప్పిందంటే గంట వాక్యంలో కనీసం 50 నిమిషాల వాక్యం కూడా ఈమె వినలేదా? ఇంకెందుకు నువ్వు చర్చికి వెళ్ళేదని చర్చికి పంపడం ఆపేశాడు. ఎవరు? భర్త. కాయగూరలు కోయి ఉల్లిపాయలు టమాటాలు పల్లెము చాక్లెట్ ఇది చాకు అన్నీ పెట్టి నేను చర్చికి వెళ్తానని భార్యను వంటగదిలో పెట్టి భర్త చర్చికి రావడం ప్రారంభించాడు. వాక్యం వింటున్నాడు, వాక్యం వింటున్నాడు, వాక్యం వింటున్నాడు. ఎంత పరివర్తనో, ఎంత పరిపూర్ణతో, ఎంత పశ్చాత్తాపమో. భార్య మందిరానికి వచ్చి 10 ఏళ్ళైనా ఆమెలో మార్పు రాలేదు. భర్త మందిరానికి వచ్చి 2 వారాలు పరిపూర్ణంగా మారిపోయాడు. కసాయి భర్త కాస్త కనికరం గల భర్తగా మారిపోయాడు. కొట్టండి తప్పట్లో ఒకసారి, కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంజనీరింగ్ వెళ్తే ఇంజనీర్ చేస్తావురా నువ్వు, ఇక్కడ అనేకమైన చిప్స్ ఉన్నాయి, ఆ చిప్స్ నువ్వు వంచాలి, ఆ చిప్స్ నువ్వు సరి చేయాలి అని ఇంజనీరింగ్ వెళ్ళొద్దురా నాయన, సేవ చేయరా అని చెప్తే సేవ చేస్తా. సేవ నిజంగా చావండి. మిమ్మల్ని అందరినీ మరలా సెటరైట్ చేయటమే నా పని. ఎందుకంటే గంటన్నర వాక్యంలో ఏ వాక్కు నీకు అవసరం అని ఆ వాక్కు నీకు అందివ్వాలని మా బాధ అండి, మా ప్రయాసం. వినండి, సంఘంలో ప్రత్యేకత లేదు, సమాజంలో ప్రత్యేకత లేదు, యాజకత్వంలో కూడా ప్రత్యేకత లేదు. అన్ని చోట్ల చెడిపోయింది. అన్న దృష్టిలో అంతా చెడిపోయి ఉంది. అన్నతో దేవుడు అన్నాడు, అన్నా ఎక్కడ చూసినా చెడు కనబడుతుంది, ఎక్కడ చూసినా అవినీతి కనబడుతుంది, ఎక్కడ చూసినా అపవిత్రత కనబడుతుంది, ఎక్కడ చూసినా అతిక్రమం కనబడుతుంది. అయితే నేను పరిశుద్ధుడిని కదా, నేను పాపంలో చేరక ప్రత్యేకమైన దేవుణ్ణి కదా, నేను నిష్కలంకమైన దేవుణ్ణి కదా, నేను నిర్మలుడైన దేవుణ్ణి కదా, నాలో పాపం అన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచాన్ని సవాల్ చేసిన దేవుణ్ణి కదా, నువ్వు అడిగినట్లే నేను నీకు మగబిడ్డనిస్తా అన్నా, ఆ మగబిడ్డని నా కోసం పెంచుతావా? ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? చెప్పాలి, ఎవరు అడుగుతున్నారు? కాస్త పెద్దగా చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? అన్నా దేవా నువ్వు అడిగావు, ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తా. ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి నీ సన్నిధిలో పెట్టేస్తా. ఆ పాలు విడిచిన బిడ్డను తీసుకుని వచ్చి నీ చేతిలో పెడతానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంది. ఏలీ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంది, ఇంటికి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది దినాలకి ఆమె గర్భము తెరవబడింది. 9 మాసాలు మోసిన తర్వాత ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొట్టండి చెప్పండి ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏలీ గారి నోట్లో నుంచి వచ్చిన మాట ఏందండి? నీకు మగబిడ్డను దేవుడు ఇస్తాడు. హన్నా నోట్లో నుంచి వచ్చిన మాట ఏంది? ఆ మగబిడ్డను నేను నీకు ఇస్తాను. మగబిడ్డను తీసుకుని వచ్చి బిడ్డ పాలు విడిచాడు. పాలు విడిచాడు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? ఓ 3 ఏళ్ళో, ఓ 4 ఏళ్ళో, ఓ 5 సంవత్సరాలు. నేనంట 6 సంవత్సరాల వరకు నా తల్లి పాలు తాగానంట. నాకు తెలీదు, మా అమ్మ చెప్తే తెలిసింది. కొంతమంది 3 ఏళ్లకే పాలు మానిపిస్తారు తల్లులు, కొంతమందికి 5-6 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా పాలు ఇస్తారు తల్లులు. ఇప్పుడున్న తల్లులు ఎలాంటి వారంటే వారు బయట నుంచి తీసుకొచ్చి ప్యాకెట్ పాలు, డబ్బా పాలు ఇస్తున్నది. ఒక మాట చెప్పనా, కన్న తల్లి శరీరంలో నుండి వచ్చే, తల్లి రొమ్ములో నుండి వచ్చే ఆ తల్లి రొమ్ము పాలు బిడ్డకు ఎంతో ప్రాణం ఇస్తుందండి, ఎంతో ప్రాణం. ఎన్నో ఔషధాలు ఆ తల్లి రొమ్ము పాలల్లో ఉంటాయి. నా తల్లి పాలు 5-6 సంవత్సరాల వరకు తాగానేమో, ఎన్నో మరణకరమైన పరిస్థితులు వచ్చినాయి. నేను తాగిన పాలు మిళితమై నాకు మరణపాయకరమైన పరిస్థితి వచ్చిన నన్ను నిలబెట్టింది. దీని అర్థం ఏంటంటే తల్లి పాలలో అంత శక్తి ఉంటుంది. ఆ హన్న తన కుమారుడికి పాలు మానిపించిన తర్వాత మందిరంలో తీసుకొని వచ్చి ఏలీ గారి ముందు నిలబడింది. ఇప్పుడు వినండి, ఫ్రీగా వినండి, మూమెంట్గా వినండి. అప్పుడు ఆ యాజకుడు అంటున్నాడు, అమ్మా
ఎవరమ్మా నువ్వు అంటే హన్నా అంటుంది, బోధకుడా, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో ఏడుస్తూ వచ్చిన తల్లిని నేను. నాకు బిడ్డలు లేని సమయంలో నేను ఏడుస్తూ ఉంటే ఆ దేవాది దేవుడు నీ నోటి నుంచి పలికించిన మాట, నీకు మగబిడ్డని ఇస్తాను హన్నా అని చెప్పాడు. అప్పుడు నేను తీర్మానం తీసుకున్న మాట, ఆ మగబిడ్డని నేను ఇచ్చేస్తానని చెప్పాను. ఆ తల్లిని, ఆ హన్నాని నేనే బోధకుడా అని చెప్తే ఈమె వచ్చి బోధకుడి చేతిలో పెట్టింది, కానుకలు తీసుకొచ్చి పెట్టింది, అర్పణలు తీసుకొచ్చి పెట్టింది. అంటే బాగా వినండి, ఈ తల్లి ఎలాంటి తల్లి అంటే, ఆమె బిడ్డలు లేనప్పుడు ఆమె దేవునితో ఏ మనవ చేసుకుందో, బిడ్డలు కలగనప్పుడు దేవునితో ఏ మొక్కుబడి చేసుకుందో, మొక్కుబడి చెల్లించిన తల్లి. స్తోత్రం. కొంతమంది తల్లులు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు చెప్పనా? కార్యాలు జరగనప్పుడు కార్యాల కోసం మందిరాలకు వస్తారు, బిడ్డలు కలగనప్పుడు బిడ్డలు కావాలని మందిరాలకు వస్తారు, ఉద్యోగాలు రాలేదని ఉద్యోగాల కోసం మందిరాలకు వస్తారు, వ్యాపారంలో స్థిరపడలేదని స్థిరపడాలని మందిరాలకు వస్తారు. దేవుడు అద్భుతమైన దేవుడు, వ్యాపారంలో స్థిరపరుస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, కార్యాలు చేస్తాడు. కార్యాలన్నీ పొందుకున్న తర్వాత మరిచిపోతారు. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు? ఈరోజు నా మీద చాలా బాణాలు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. యేసునామంలో ఆ బాణాలన్నీ నాకు దీవెనకరంగా మారునుగాక. అయినా వదలను, 11 అవ్వాలి, 11 బావు అవ్వాలి. ఎందుకంటే మీరు లేటుగా వచ్చారు కాబట్టి మీకు ఈ శ్రమ ఇది. వచ్చే ఆదివారం త్వరగా వస్తే త్వరగా వదులుతా.